జై సీతారాం. నిన్న మనం చూసాము ద్వారబాలగర్లాహ్ సనకాది మునివర్గల్ శాపం అనేది ఇయ్యంగట భగవాన్ వచ్చి వాళ్ళిద్దరు ఆ శాపముని చూసామంటే ఒక కృపై మాదిరి ఇచ్చారు. భగవాన్ చెప్పారు, మీరిద్దరు నన్న సంరంభ యోగం మూలంగా అడించుతారు. సంరంభ యోగం ఏమి చూసామంటే అది ఒక టైప్ ఆఫ్ భక్తి. గర్వంని కోపం మూలంగా భగవాన్ అడంజేదాన సంరంభ యోగం అంటూ. సో ఫర్దర్ 7వ శ్లోకాలో చూసామంటే అథ అనేరు భట్టత్రి. అథ అంటే దావెనహ త్వదీయ భృత్యౌ ఆ 2 ద్వారపాలర్గల్ని కాశ్యపాత్ దితిహి కాశ్యపర్ కశ్యపర్ మహామునిని దితి మాతాహుని ద్వౌ వాళ్ళిద్దరు సురారి వీరౌ. సుర అంటే దేవర్గల, అరివీరౌ అంటే ఆ దేవర్గలోడ ఎనిమీసా ఉదిత్యౌ అనేరు. వాళ్ళిద్దరు పుట్టున్నారు అనేరు. భట్టత్రి అనేరు. వాళ్ళు చూసింది ఎట్ట ఉంచారంటే యమౌచ లోకస్య యమావివాన్యౌ. వాళ్ళిద్దరు చూసింది ఇంకా அடுத்து 2 యమలను పుట్టున్నారో అనేట యమధర్మరాజా మాదిరి కాలన్ మాదిరి వాళ్ళిద్దరు తెలుసారట. దేనికోసం తెలుసారు అని చూసామంటే సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ. కశ్యప మహాముని 2 వైఫ్స్, దితిని అదితిని. అదితి మాత వచ్చి గెనంగ దేవర్గలు ఉండే చూసి దితి మాత నాహ ఇట్ట బిడలు కావాలనే అనేదాన్ని అవి ఏం చేశారు, తప్పాన టైం సంధ్యాకాలంలో. సంధ్య అంటే మధ్యాహ్నంని నైట్ని సేరే టైంన సంధ్యాకాలం అంటారు. ఆ సంధ్యాకాలంలో వచ్చి భగవాన్ ఆరాధన అనే మన ఆ టైంలో చెయ్యాలి. ఆ సమయంలో బిడ కావలే అని చెప్పి దితిమాత పోయేప్పుడు కశ్యపర్ కోహం పడేరు. ఇది కరెక్ట్ అన్న టైంలా అన్నాలు ఆఫే ఊహో ఈ టైమే అనిందా నుంచి ఇట్ట ఏ ఒక తహాద టైంలో ఉరువవిందానికి ఈ 2 బిడలు అసురర్లహ అవేరు. அடுத்தது 8th శ్లోకాలో చూసినా అంటే ఏకః హిరణ్యపూర్వ కశిపు కిల. ఒక్కొక్కడుగు హిరణ్య కశిపుని పర హిరణ్యాక్ష ఇది ప్రతీత. 2వ అతను వచ్చి హిరణ్యాక్షన్ అన్సి. ఉభౌ వాళ్ళిద్దరిని నిజవాసనాధౌ వాళ్ళోడ ఉన్మయాన నిజ అంటే ఉన్మయాన వాసన అంటే వాళ్ళు వచ్చి ఏర్కనవే దేవర్గలేహ దాన్ని మరిసిపోయి ఋషా కోహంతో భవన్నాథం అశేషలోకం ఈ మొత్తం లోకం మీరేహ వ్యాపించుండారు దాన్న న్యూరుంధాం అంటే దాని అన్నిన అలిచింది దాని అన్నిన తళంగల్గా ఉండదు లెవసేరు అనేరు. அடுத்தது 9వ శ్లోకాలో తయోహో వాళ్ళిద్దరిలో హిరణ్యాక్ష మహాసురేంద్ర ఉండిందిలో వద్ద అసురర్లు హోడ తలైవనాన హిరణ్యాక్షన్ రణాయ ధావన్ దోన నాతో జోడాడుందిరండ అనేసి ఆ ఆవల్తో అనవాప్త వైరి తన జోడాడుంది ఆపోనెంట్ ఒక్కరు కాను అనంగాటే భవత్ ప్రియా మీహు వద్దపట్న క్ష్మాం అంటే భూమాదేవిన సలిలే నిమజ్య. సలీలం అంటే వాటర్. ఆ వాటర్ రోగ్లో ముంచపెట్టి గధావాన్ చచార తన్నోட గదైన తూక్ గర్వాత్ వినదన్ అట్నే అందరిన నాతో జోడాడుందిరండా అనేసి పిలిచేయండి. ఆ సమయంలో 10వ శ్లోకాలో చూసినా అంటే తతః అప్పుడు జలేషాత్ అంటే వరుణ భగవాన్. జలం అంటే వాటరేహ ఆ నీలోడ దేవుండాన వరుణ భగవాన్ అనేరు భవంతం సదృశం నిశమ్య. ఆ భగవాన్ హే కృష్ణ నువ్వు ఒక్కండే సదృశం నిశమ్య అంటే ఈక్వలాన వాడు నువ్వు జోడాడాలే ఎంచావంటే ఆ భగవాన్ ఉండారు. ఉడనే హిరణ్యాక్ష నేసేసంటే త్వాం గవేషయన్ మిమ్మన్న వెత్తుంటాని బబ్రామ అన్నీ తావు ఇక్కడ అక్కడ అల్లాడని ధార్మించండి అనేసి భట్టత్రి ఇక్కడ ఒక పదం యూస్ చేశారు. హే కృపానిధే మరుదాలయేష. హే గురువాయూరప్ప కృపయే నీ వర్షించింది తెలిసిన నువ్వు భక్త్యైక దృశ్య భక్తితో మొట్టే నిన్న అడంజందు వల్లవున భక్తితో మొట్టే నిన్న చూసింది వల్లవున
అనేదానించి సహ త్వం దానించి హే కృష్ణ రోగాన్ని రుంధి నావడ అన్ని రోగాలన నీకు కృష్ణ హే గురువాయూరప్ప అనేదాంతో మన ఈ దశకం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.